మనం ప్రతిరోజు కూడా కొన్ని విశేషమైనటువంటి క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా! ఆ క్రమంలో ఈ రోజున తిరుమగూరు దివ్యక్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ తిరుమగూరు మనకుండేటువంటి దృష్టి దోషాల నుంచి మనం బయటపడడానికి, మనకుండేటువంటి తీవ్రమైనటువంటి శత్రుబాధను తొలగించుకోవడానికి ఉపకరించేటువంటి క్షేత్రం. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మదురైకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ తిరుమగూరు క్షేత్రం. ఈ తిరుమగూరులో ఉన్నటువంటి స్వామివారి పేరు నీలమేఘ పెరుమాళ్. ఇది సాక్షాత్తు 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ ఉండేటువంటి నీలమేఘ పెరుమాళ్‌తో పాటు అమ్మవారు తిరుమగూరు వల్లి అనేటువంటి పేరుతో వేయించేసి ఉన్నారు. క్షీర సముద్రాన్ని చిలికేటువంటి సందర్భంలో స్వామి ఆదికూర్మంగా, అదే ప్రకారంగా జగన్మోహిని అవతారంగా వివిధ రూపాలను దాల్చి చాలా కష్టపడి అమృతాన్నంతా కూడా దేవతలకు పంచిన తర్వాత దేవతలు స్వామివారి యొక్క యథార్థ రూపాన్ని చూడాలనుకున్నారట. స్వామి, నువ్వు ఇదివరకు శంకు చక్రాదులన్నీ కూడా ధరించి ఉండేవాడివి కదా, మా కోసమని కదా కూర్మ అవతారాన్ని జగన్మోహిని స్వరూపాన్ని స్వీకరించావు, కనుక వీటిని త్యజించి మాకు మళ్ళీ ఆ పూర్వ రూపాన్ని చూపించవా అని అడిగితే అప్పుడు శ్రీమన్నారాయణుడు తన యథార్థ స్వరూపాన్ని చూపెట్టాట. అలా చూపెట్టినప్పుడు ఎంత కారుణ్యమయ్యా నీది, భక్తుల కోసమని ఇన్ని రూపాలు ధరించావు కదా స్వామి, ఎప్పటికి ఇలానే వేయించేసి ఈ క్షేత్రంలో ఉండి మమ్మల్ని అనుగ్రహించని దేవతలు ప్రాధేయపడితే అప్పుడు స్వామివారు అదే నీలమేఘ వర్ణంతో ఇక్కడ సాక్షాత్కరించినట్టుగానే ఉండిపోయారట. నీలమేఘం ఎట్లా అయితే వర్షించడానికి సిద్ధంగా ఉంటుందో అలా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ దర్శనం చేసిన వెంటనే వాళ్ళ మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా తీర్చడానికి స్వామి సిద్ధంగా ఉంటారట. అంతటి ఆర్ద్రమైనటువంటి హృదయంతో ఉంటాడు కనుకనే స్వామిని ఇక్కడ నీలమేఘ పెరుమాళ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఉండేటువంటి పుష్కరిణి సాక్షాత్తు అమృత తుల్యమైనటువంటిది. అందుకనే దీనికి క్షీరాబ్ది పుష్కరిణి అనేటువంటి పేరు ఉంది. కారణం ఏమిటి అని అంటే దేవతలకు అమృతం పంచేటప్పుడు అమృతంలోని ఒక చినుకు ఇక్కడ పుష్కరంలో పడిందిట. అందుకని ఇదంతా కూడా సాక్షాత్ అమృతమయం అని చెప్పని భావన చేస్తారు. ఎవరైనా సరే ఈ దేవాలయంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఈ క్షీరాబ్ది పుష్కరంలో స్నానం చేసి తర్వాత దేవాలయంలో అడుగుపెట్టాలి. అలా దేవాలయంలో అడుగుపెట్టేటప్పుడు మూలమూర్తి అయిన కాళమేఘ పెరుమాళ్ని దర్శనం చేయడానికన్నా ముందుగా పల్లికొండేశ్వర స్వామి వారి యొక్క దర్శనం జరుగుతుంది. ఇక్కడ స్వామి వైకుంఠంలో పడుకొని శ్రీదేవి భూదేవి సమేతంగా ఎలా ఉంటాడో ఆ ప్రకారంగా ఉండి మనకి దర్శనమిస్తాడు కనుక వైకుంఠ శ్రీమన్నారాయణ చూసినంత పుణ్యం కలుగుతుంది. ఈ క్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది మనందరికీ కూడా సుదర్శనమూర్తి గురించి. ఇక్కడ సుదర్శన నరసింహస్వామి వారి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక్కడ తప్ప ఇంత విశేషంగా మరి ఇంకెక్కడా కూడా సుదర్శనమూర్తి యొక్క దర్శనం మనకు కలగదు. శ్రీరంగం తర్వాత ఎంచదగినటువంటి సుదర్శనమూర్తి దేవాలయం ఈ దేవాలయమే. 16 దివ్యమైనటువంటి ఆయుధాలని తనకు ఉండేటువంటి 16 భుజాల్లో ధరించి సుదర్శనుడు యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఇక్కడ స్వరూపం ఉంటుంది. ఇక్కడ తరచుగా ఈ సుదర్శనమూర్తిగా జపాలు, హోమాలు, పూజలు, అర్చనలు అన్నీ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే తీవ్రమైనటువంటి గ్రహదోషాలున్నా, తీవ్రమైనటువంటి దృష్టి దోషాలున్నా, తీవ్రంగా శత్రుబాధలు కలుగుతున్నా ఈ కాళమేఘ పెరుమాళ్ దేవాలయంలో వేయించేసి ఉన్నటువంటి ఈ సుదర్శనమూర్తిని దర్శనం చేసుకొని ఇక్కడ ఈ సుదర్శనాత్వాల వారి దగ్గర కనుక పూజ చేయించుకున్నట్లయితే కనుక ఆ దివ్యమైనటువంటి సుదర్శనుడి యొక్క అనుగ్రహం కారణం చేత ఇందులోంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తిరుమగూరులో వేయించేసి ఉన్నటువంటి సుదర్శనమూర్తి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకొని ఇంటి ముఖద్వారం పైన పెట్టుకొని ఉన్నట్లయితే కనుక ఇల్లంతటికి కూడా దృష్టి తగలకుండా ఉంటుంది. ఎవరైతే ఈ తిరుమగూరు సుదర్శనమూర్తి యొక్క పటం కింద నుంచి నడుస్తూ ఉంటారో వాళ్ళ మనస్సులో ఉండేటువంటి చెడు ఆ తలంపులను కూడా తొలగిపోయి మనందరికీ కూడా శుభాన్ని కలగజేయాలనేటువంటి ఆలోచనతో మన ఇంట్లో ప్రవేశించడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. కనుక దృష్టి దోషాలు తొలగించుకోవడానికి, శత్రుబాధలు తొలగించుకోవడానికి, తీవ్రమైనటువంటి గ్రహదోషాలు తొలగించుకోవడానికి అందరం కూడా ఆ కాళమేఘ పెరుమాళ్ని శరణవేడదాం, ధన్యులమవుదాం, హరినామస్మరణతో తరిద్దాం. శ్రీమన్నారాయణ